ముడ్డి కిందికి 30 వెళ్ళొచ్చాయి. ఇంకా ఇప్పటికి కూడా ఏ షర్ట్‌కి ఏ కలర్ ప్యాంట్ వేయాలో తెలియట్లేదా? ఎగ్జాంపుల్ మనం బ్లాక్ ప్యాంట్ మీదకి ఏ కలర్ వేయాలి, అలాగే వైట్ ప్యాంట్ మీదకి ఏ కలర్ వేయాలి, దానికంటే ముందు కింద డార్క్ ఏస్తే పైన లైటు, కింద లైట్ ఏస్తే పైన డార్కు అనే కాన్సెప్ట్‌ని మరిచి మీ జేబులో పెట్టుకోండి. కాన్సెప్ట్ 1 ఫాలో ద ఫ్లో. ఎగ్జాంపుల్ మన షర్ట్‌లో మనకు ఏ కలర్ ఉంటే కింద కూడా మన ప్యాంట్ కూడా అదే కలర్‌లో చూజ్ చేసుకోవాలి. ఇలా చూజ్ చేసుకోవడం వల్ల మనకు ఒక మంచి లుక్ అనేది వస్తుంది. అలాగే మనం టాల్‌గా కనిపిస్తాం. కాన్సెప్ట్ 2 టోన్ అప్ అండ్ డౌన్ వైట్ అండ్ బ్లాక్. వైట్ ఈజ్ ఏ సాక్రిఫిషియల్ కలర్. ఎందుకంటే దాని పక్కనున్న కలర్‌ని వైట్ అనేది హైలైట్ చేస్తది. అందుకే బిల్డింగ్స్‌కి పెయింట్ ఏసే ముందు సున్నం కొడతారు. అంబులెన్స్ కూడా వైట్ కలర్‌లో ఉంటుంది. ఎందుకంటే వాటి మీద ఉండే నేమ్స్ మనకు కరెక్ట్‌గా కనపడాలని. ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్స్ వైట్ స్టిక్కర్ కొనమంటారు. ఎందుకంటే మీ ఎంటైర్ అవుట్‌ఫిట్‌ని ఇది వైట్ కలర్ అనేది ఎలివేట్ చేస్తది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ వైట్ షర్ట్ మీద ఇంత ఇంకు పడ్డా గానీ అది మీకు బ్రైట్‌గా కనిపిస్తుంది. టోన్ అప్. అదే బ్లాక్ ప్యాంట్ మీద ఎంత పెద్ద మరక పడ్డా గానీ అస్సలే కనపడదు. టోన్ డౌన్. ఈ ఎంటైర్ అవుట్‌ఫిట్‌లో మీ టాప్ కలర్ హైలైట్ కావాలంటే మీరు వైట్ ప్యాంట్ ఎయండి. అవుట్‌ఫిట్‌లో మీ టాప్ వచ్చేసి మరీ సాచురేటెడ్‌గా ఉంటే కింద ఆ టోన్‌ని డౌన్ చేయడానికి బ్లాక్ ప్యాంట్ ఎయండి.